హాయ్ మ్యామ్, హాయ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ సూపర్ ఫైన్, వెరీ నర్వస్ బట్ ఓకే. ఎందుకు మ్యామ్ నర్వస్ ఎందుకు అండి? డెబ్యూ కదండి, కొంచెం ఇంత మీడియా ఇంత టెన్షన్ అంటే బ్రహ్మానందం అప్పుడు ఉండింది, బట్ ఇది నా డెబ్యూ కదా, సో నా మీద చాలా బాధ్యత ఉన్నట్టు ఉంది. బట్ ఓకే, ఇట్స్ గుడ్ 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 నర్వస్. ఒక ఫస్ట్ డెబ్యూ మూవీ అయింది, ఒక పల్లెటూరు నేపథ్యంలో తీశారు, వెంకటరామయ్య గారి తాలూకా అని. అసలు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఇందాక నేను చెప్పినట్టు మా జనరేషన్కి ఈ వాల్యూస్, ఈ ఇమోషన్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్, అండ్ అది నేను రిప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. జూలై 18న మీరు కూడా సినిమా చూసి మీరు అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఓకే, ఒక పల్లెటూరు నేపథ్యం కాబట్టి ఇలాంటివి మీకు అలవాటు అవ్వకుంటే, ఎందుకంటే మీరు ఒక సిటీలో పెరిగారు కాబట్టి, అసలు ఎలా నేర్చుకున్నారు? దీని గురించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు? వర్క్షాప్ ఉండింది డెఫినెట్లీ, బట్ నా క్యారెక్టర్ లత అనే క్యారెక్టర్ ఎంత పల్లెటూరులో ఉన్నా తను చదువుకుంది, తనకి బాగా మంచి ఎడ్యుకేషన్ ఉంది. సో సో అంత డిఫరెన్స్ ఏం లేదు, బట్ డెఫినెట్లీ ఆ ట్రెడిషన్స్, ఆ ఇంపార్టెన్స్ అంతా నేర్చుకున్నాను. పల్లెటూరులో ఒక రైతు కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఆ అనుభవాన్ని ఇచ్చింది. అలాంటి ఊర్లు ఏమైనా ఎప్పుడైనా వెళ్ళారా? అమ్మమ్మ చిన్నప్పుడు మాది ఖమ్మం. చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తే చాలా ఇమీడియట్గా మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎదురెదురుగానే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయి మేము కజిన్స్ అందరూ కలిసి చాలా బాగా ఫన్గా ఆడుకునేటోళ్ళం, అంతా చేసాం. అక్కడ ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తున్నా? చిన్నప్పుడు నాకు ఒక 10 అన్నలండి అందరూ. నేను చిన్న చెల్లి అందరిలో. నన్ను ఆడనిచ్చేవాళ్ళు కాదు, క్రికెట్ అని, మారంపీటి, పిచ్చిబంతి అది ఇది అని. నేను ఏడ్చి సాధించుకొని ఆడేదాన్ని. నా కోసం పాపం ఏదో ముష్టి 2 బాల్ వేసేటోళ్ళు, అది కూడా అవుట్ చేసేటోళ్ళు. బట్ అలా చాలా ఉన్నాయి ఫన్ ఇన్సిడెంట్స్. ఎప్పుడు చిన్నప్పుడా? చిన్నప్పుడు మా అన్ననే వద్దనేటోడు ఫస్ట్, అందరికంటే వద్దు నువ్వు ఆడకు, నువ్వు చిన్నపిల్లవి అది ఇది అని. బట్ యాజ్ ఐ సెడ్ నేను ఏడ్చి సాధించుకుంటుండే. ఓకే, ఇప్పుడు మూవీలో చూసుకుంటే ఇప్పుడు మీరు యాక్టర్, నెక్స్ట్ అన్నయ్య యాక్టర్, నెక్స్ట్ డాడీ కూడా యాక్టర్. ఎలా అనిపిస్తుంది అండి? ఏం చెప్తారు? అంటే మీ ముగ్గురు కలిసి ఏదైనా ఒక సినిమా తీసే అవకాశం ఉందా? తెలీదండి, ఉంటుందేమో, వి నెవర్ నో. ప్రస్తుతానికైతే ఏం చేయలేదు, బట్ ఐఎమ్ హోపింగ్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అందరం ఒకటే కెరియర్లో ఉండడం అనేది చాలా తక్కువగా అరుదుగా వస్తుంది, అండ్ చాలా గ్రేట్ఫుల్, చాలా హ్యాపీ అలా జరిగిందని, బై గాడ్స్ గ్రేస్. ఓకే, అంటే ఇందాక మీ డాడీ గారు మాట్లాడుతూ మీరు ఒక డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యారు అంటే, ఒక జీవితంలో ఒక డాక్టర్ కమ్ యాక్టర్ అసలు ఎలా అసలు మేనేజ్ చేయగలిగారు? నేను అవ్వలేదండి, నేను చేయలేదు, డాక్టర్ చేయలేదు. నేను బిజినెస్ స్టూడెంట్. నేను బాగానే చదువుకుంటాను, అండ్ యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఉండింది, బట్ కోవిడ్లో నేను మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే, నేను ఎంత వద్దనుకున్నా యాక్టింగ్ నన్ను వద్దనుకోవట్లేదు. ఇదే నాకు తెలిసింది, ఇదే నాకు వచ్చింది, ఇదే నేను చేసేది ఇదే అని ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత నుంచి ఇంకా యాక్టింగ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, అంటే మీరంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే, మీరు ఒక మల్టీ టాలెంట్ పర్సన్ అండి. ఒక యాక్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ సింగర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎడిటర్ అవ్వచ్చు, ఒక డైరెక్షన్, అన్ని ఫీల్డ్స్లో ఎలా మీరు నేర్చుకున్నారు, ఎలా మేనేజ్ చేసుకోగలిగారు అనేది? ఏమో అండి, ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటికి వెళ్ళడం అలవాటు నాకు. సో అలా ఏది పడితే అది నేర్చేసుకున్నాను, అన్నీ నేనే నేర్చుకున్నాను. పెద్ద గొప్పేం కాదు, కానీ ఏదో ఖాళీ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని మా నాన్న బాగా తిడుతూ ఉంటారు కాబట్టి, ఆ ఇదిలో ఓకే ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్ కదా అని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. బై గాడ్స్ గ్రేస్ అన్నీ బాగానే వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్? నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అండి నేను మొత్తం చూస్ చేసుకునేది. మన జనాలకి చాలా కనెక్ట్ అయ్యే రోల్స్, అదే మన అమ్మాయి అని అనిపించే రోల్స్ డెఫినెట్గా చూస్ చేసుకుంటాను. టీఎఫ్ఐ ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టమైన హీరో రామ్ చరణ్ గారు 100%. రంగస్థలం నా ఫేవరెట్ ఫిల్మ్, అండ్ నాని గారు జర్సీ. ఈ 2 ఫిల్మ్స్ నాకు చాలా 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 ఇష్టం. అలాంటి కాంబినేషన్లో వస్తే ఏ టైప్ ఆఫ్ మూవీ చేయాలని మీకు ఉంది అని అంటే ఏం చెప్తారు? ఏ టైప్ అయినా పర్లేదు, ఏదన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, నా క్యారెక్టర్ బట్టి ఉంటుంది అది. నాకు ఇలాంటి మూవీ చేయాలి, అలాంటి మూవీ చేయాలన్న అంత పెద్ద కోరికలు ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే కదండి స్టార్ట్ అవుతుంది, సో ఇంకా టైం ఉంది అలాంటి కోరికలు రావడం. ఓకే అండి, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా లైనప్లో ఉన్నాయండి, కొన్ని ఒక 3-4 ఉన్నాయి, వస్తాయి స్లోగా. అంటే బిగ్ బాస్ అంటే అదే మీ అన్ని పేరు ఎక్కువగా వినబడుతుంది, అది రావట్లేదు బిగ్ బాస్కి రావట్లేదండి, అది అబద్ధం. అది అబద్ధం అంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.